అయ్యా పేరు చెప్పండి. ఓం తచ్చన్యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓద్భంజగాతు భేషజం షణ్ణాస్వద్విపదే శంచరుష్పతే. ఓం శాంతి శాంతి. ఎవరమ్మా నువ్వు? నీ దేవుడు, నీ పేరేంటి? నీకు వచ్చిన ధైర్యం లేదమ్మా. నువ్వంతా ఉన్నాగా చెప్పు. నేను కూడా ఉన్నానమ్మా, చెప్పు. నోరు ఇలా ముళ్ళపంది. నువ్వు ఉన్నావుని భయపడే అమ్మాయి చెప్పలేకపోతుంది. నీకేం భయం లేదు, చెప్పమ్మా. నీ సమస్య ఎలాంటిదైనా తెచ్చే బాధ్యత నాది. రాయుడు గారు అడుగుతున్నారు కదా, చెప్పమ్మా. ఇంతమంది అడుగుతుంటే అలా బెల్లం కుట్ల రాయలో నిలబడతావేంటి? చెప్పు. పాపం బయటకు చెప్పుకోవడం కష్టం ఉంటుందమ్మా, అందుకే చెప్పలేకపోతుంది. కొంప తీసి కాడిపోయామా అన్న. బాబు, ఆ పిల్లని చూస్తే బాగా బెదిరిపోయినట్టుందరా. 2 రోజులు మనవుల్లోనే ఉంచుకుని ఆ పిల్ల మనసు కాస్త కుదుట పడ్డాక ఎవరో ఏమిటో వివరాలు తెలుసుకుని పంపించేద్దాం. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేయొచ్చు. కానీ ఎవరింట్లో ఉంచుతావు? పైగా వయసు ఉన్న పిల్ల. ఎవరింట్లో అంటారేంటండి? దేవాలయం లాంటి రాయుడు గారి ఇల్లు ఉండగా. అవును, ఇంటికంటే గుడి పదిలమంటారు. ఆ అమ్మాయి రాయుడు గారి ఇంట్లో ఉంటమే మంచిది. అవునండి. అవును రాయుడు, ఆ అమ్మాయి చూస్తే జాలేస్తుంది. మన ఇంట్లోనే ఉంచుకున్నావా? అలాగేనమ్మా, నీ ఇష్టం. అమ్మా, ఆ అమ్మాయి మార్చుకోవడానికి బట్టలు ఇచ్చి ఏం కావడం చూడాలి. అలాగే బాబు. వచ్చావా అమ్మా? మాట్లాడమేంటమ్మా? ఏంట్రా సామరాణి వాసన? కూర్చో. రోజు ఉదయాన్నే నిద్రలో ఒకరే నా కూతురు ముహూర్తం నా అలవాటు. ఎంత ధైర్యం ఉంటే మరి రాయుడు గదిలోకి వస్తా? అసలు లోపల రావడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏమిట్రా ఇది? మీ ఇద్దరు చేరే అమ్మాయి మీద ఎందుకు అలా విరుచుకుపడతారు? శుక్రవారం పొద్దున్నే సాంబ్రాణి పోగేస్తే ఇంటికి మంచిదని చెప్పింది. సరే వెయ్యమ్మా అని నేనే చెప్పాను. ఓహో, ఇది నీ నిర్వాకం అన్నమాట. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏంటి క్షమించేది? చేసినంత చేసి క్షమించమంటే ఏం అర్థం? ఈ రోజు పొద్దున్నే ఈ మొహం చూశారు మా రాయుడు. జరగకూడదు ఏదైనా జరగాలి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. మరి ఇంత బోర్డు తీసి పనికిరాదు. నువ్వు కూడా బయటకు. అదే ఇందాక ముందు కళ్ళు తెచ్చారు రాయుడు. గజ్జల చప్పుడు వినిపించిందమ్మా, నువ్వే అనుకున్నాను. గజ్జల చప్పుడా? ఏరా, ముందా కాల్పున పట్టులు తీసి ఇంట్లో గదిలో చూస్తున్నావు. ముందు తీ. ఇంట్లో చెప్పి పెట్టుకోకు, అర్థమైందా? అయ్యో అయ్యో, ఏమిటి అఘాయిచ్చు? ఇంట్లో మేము తప్పని ఎవరు పట్టులు పెట్టుకోవడం వీలేదు. నీకు కూడా ఉన్నాయా? ముందు తీసి తప్పుకోవాలి. హలో, ఎవరు? నమస్కారం లాయర్ గారు. ఆహా, చాలా సంతోషం. సాయంత్రం ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఏమిట్రా రాయుడు? ఏం లేదమ్మా, లాయర్ గారు ఫోన్. ఆ అబ్బులకి మనకు 10 సంవత్సరాల నుంచి కోర్టులో పొలం కేసు జరుగుతుంది కదా, అది ఇప్పుడు మనకు అనుకూలంగా తెలిపించారు. ఇప్పుడేమంటావా? పొద్దున్నే అబ్బా కూతురు ఇద్దరు ఆ పిల్లని తెగ ఆడిపోసుకున్నారుగా. రోజు కూతురు ముఖం చూస్తావు, ఇవాళ ఆ పిల్ల ముఖం చూసావు. చూసావా ఎంత మంచి జరిగిందో? లేదు ఇదే ముసలి. ఏం బాగావే? రే, విన్నావా నీ కూతురు మాట? ఏముంది, వినిపించలేదే? నీ కూతురు మాటలు వినపడవు. అడ్డగాడి వల్ల పెంచావు. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. లాయర్ గారు ఇంకో పెగ్గి. అది వద్దలే, సరిపోతుంది. తాగండి సార్, అనుభవంతో చెప్తున్నాను. లేకపోతే తట్టుకోవడం కష్టం. తట్టుకోవడం ఏంటి? ఆయనగా నడిపోండి, ఆయన మాటలు పట్టించుకోకండి. మీరు రాగలేదండి, మా అయ్యగారు అభిమానం. భలే వాడు అయ్యా, థ్యాంక్స్ అండి. తాగేశారు కదా లాయర్ గారు, ఒక్కసారి లేచి నిలబడండి. ఆ చొక్కా చెప్పండి. చొక్కా ఎందుకండి? చెప్పండి, మీకు అర్థం అవుద్ది. సన్మానం. సన్మానమా? సరే రండి మీరు. ఈ చొక్కా వేసుకోండి, ఈ గోల్స్ కూడా వేసుకోండి. ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్. మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను చాలా అదృష్టవుతుంది సార్.
గణపతి ఆ టేబుల్ కాదు ముందు గడపరా. ఏం కూర్చావురా? అబ్బులు ఏంటండి మీరు కదా అబ్బులు మీ లారీ ఎక్కడే అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారి మందు తాగి అబ్బులు గారి చొక్కా దొరుకుని అబ్బులు గారి గొలుసు వేసుకుంటారో ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళకి మీరు ఇదేం పద్ధతి ఇక్కడ పద్ధతి తింటే మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ ఎర్రా అబ్బుల్లా సన్నాసి. రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలన్న జ్ఞానం ఉండక్కర్లేదు. ఇదేంటే ఎంఏ ఎల్ఎల్బి భారత్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి చీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా? ఇదే ఏం రాబులు అంతరాత్మనే ప్రశ్నించేంత గొప్పవాడు ఏం డాక్టర్లు ఏమన్నారు? మందు రోజు గంట అయింది, ఇంతవరకు నా బిడ్డ జ్వరం తగ్గలేదు. కంగారు పడకండి రాయుడు గారు, అమ్మాయికి వచ్చింది మామూలు జ్వరమే. వెంటనే మందులు వేశాం కాబట్టి న్యూమోనియాలకు దిగే ప్రమాదం లేదు. నా బిడ్డకి న్యూమోనియా రావాలనే? ఎందుకే మీ చదువులు, ఎందుకే మీ పేర్ల వెనక అంత పొడవు డిగ్రీలు, ఓవిడి ఖర్చులు బండరాయిదా నా బిడ్డ వాళ్ళు సంవత్సరాలు కలిపోతుంటే దిశలు మీరు చూసి పడతారంటే ఏదో ఒకటి చేయండి.